హలో హాయ్ మిత్రులందరికీ. ఈరోజు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి మనం అసలు 2026 యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంటుందో చూద్దాము. మరి ఈ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఈ సంవత్సరం ఎట్లా ఉండొచ్చు, దాన్ని ఎట్లా క్రాక్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ లేదా వచ్చేటటువంటి డిసెంబర్ నెట్కి మనం ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి అనే దాని మీద ఈ వీడియో. సో అందరికీ హాయ్ అండి. ఈ సంవత్సరం అంటే మొన్న రీసెంట్గా జరిగినటువంటి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సబ్జెక్టుకి గాను అసలు పేపర్ యొక్క టఫ్నెస్ ఎలా ఉంది, పేపర్ 1 ఎట్లా ఉంది, పేపర్ 2 ఎట్లా ఉంది, అట్లనే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేది మనకి ఎంతవరకు కెరీర్ గైడెన్స్గా ఉపయోగపడుతుంది, అదేవిధంగా అసలు ఈ లైబ్రరీ సైన్స్ యొక్క కాంపిటీషన్ ఎట్లా ఉంది అనేది చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే 2023 నుంచి రాయటం స్టార్ట్ చేశాను. సో అందులో నాది 2023లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చానండి. ఫస్ట్ అటెంప్ట్లో నాకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని అంటే 123 వచ్చాయండి. సో ఆ కాపీస్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి నేను రాసినటువంటి కాపీస్ అండి ఇవన్నీ కూడాను. ఇదిగోండి నేను ఫస్ట్ రాసినటువంటి కాపీ అండి. ఇదిగోండి నా నేము, ఇదిగోండి బోనుల గణేష్ అండ్ నా ఇది. సో ఈ పేపర్ అంటే ఇప్పుడు ఇది ఒకసారి డేట్ కూడా చూసుకోండి, ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి డేట్ ఆఫ్ ఎగ్జామ్ 13th June 2023, 13th June 2023 అండి నా ఫస్ట్ అటెంప్ట్ ఈ పేపరు. సో ఈ పేపర్లో నేను పేపర్ 1 బాగానే చేయగలిగాను, బట్ పేపర్ 2కి వచ్చేసరికి కొంచెం లాగ్ అయిందండి. అట్లానే ఆ నెక్స్ట్ మళ్ళీ నేను అదే 23లో డిసెంబర్లో అటెంప్ట్ ఇచ్చానండి. డిసెంబర్లో నేను అటెంప్ట్ ఇచ్చాను. చూడండి ఒక్కసారి, ఇది బోనల్ గణేష్. ఇది కూడా 13th 12 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎగ్జామ్కి నేను మళ్ళీ దీన్ని అటెంప్ట్ చేయడం జరిగిందండి, నా మార్క్స్ అయ్యి. సో ఇందులో నాకు 140 వచ్చాయండి, 140. సో ఈ 20 ఎంత ప్రయత్నించినా 20 దాటడం లేదు. ఏంటి అసలు కట్ ఆఫ్ చూసుకుంటే 140 లేదా 160 ఆ రేంజ్లో ఉంది. ఇక జేఆర్ఎఫ్ విషయానికి వస్తే ఇంకా టిల్ డెత్ 162 172 అట్లనే 182 వరకు కూడా ఉంది అని చూస్తే నాకు ఒక ఆశ్చర్యం అనిపించిందండి. ఇది ఏంటంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మళ్ళీ నేను చదివింది కూడా మీకు చూపిస్తాను అండి. చూడండి ఈ బుక్ నేను చదివాను. సో సేమ్ కుమారి, ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ బుక్ అండ్ నేను చదివిన విధానం కూడా మీకు అర్థమవుతుంది. చూడండి ఇట్లా మొత్తం నేను ఎక్కువగానే చదివాను. టోటల్ బుక్ అంతా కూడా నేను చదివానండి. చదివినప్పటికీ ఈ బుక్ నేను ప్రీవియస్గా తీసుకొని చదివిన తర్వాత మనకి 10 పిల్లర్స్ అని ఒకటి ఉంటుంది, అది కూడా నేను చదివానండి. తర్వాత మనకి ఆర్ గుప్తాస్ ఓల్డ్ ఉంటే అది కూడా నేను చదివానండి. సో ఈ బుక్స్కి సంబంధించి మనం ఒకసారి ప్రీవియస్గా చదివి మనం కొన్ని ఆన్లైన్ టెస్టులు రాయటం వల్ల నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్లియర్ అవుతుంది అంటే అది కాదండి. సో ఎందుకంటే నాది రీసెంట్గానే 2024 అంటే ఆ తర్వాత అటెంప్ట్ డిసెంబర్లో క్రాక్ చేశానండి. ఐ హ్యావ్ 162 మార్క్స్ అండ్ ఐ క్లియర్డ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. అప్పటికి ఈ 3rd స్లాబ్ అనేది లేదండి, పిహెచ్డి స్లాబ్ అనేది లేదు. మనకున్నటువంటి 3 స్లాబ్స్ కదండి. మూడిట్లో ఫస్ట్ స్లాబ్ ఏంటంటే జేఆర్ఎఫ్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అండ్ సెకండ్ ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్షిప్.
ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందండి. జేఆర్ఎఫ్ వచ్చేసరికి అంటే ఫస్ట్ స్లాబ్ జేఆర్ఎఫ్ వచ్చేసరికి మనకి 3 ఇయర్స్ మాత్రం వ్యాలిడిటీ. 3 ఇయర్స్లో మీరు ఎక్కడైనా పిహెచ్డి జాయిన్ అయ్యి దాని మీద మీరు ఫెలోషిప్ పొందొచ్చు. అలాగే సెకండ్ వన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సెకండ్ స్లాబ్, దానిలో మీరు లైఫ్ టైము మీరు లెక్చర్షిప్ ఎక్కడైనా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లానే థర్డ్ వన్ పిహెచ్డి అడ్మిషన్ అండి. అది 1 ఇయర్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్లో మీరు ఎక్కడైనా పిహెచ్డి జాయిన్ అవ్వాలి, ఫెలోషిప్ మాత్రం రాదు. సో ఇది 3 బేసెస్. అయితే పాయింట్కి వచ్చేద్దాం. ఈ యొక్క మార్చ్ అంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి జూన్ నెట్లో కట్ ఆఫ్ అనేది ఎట్లా ఉండొచ్చు అనేది నా ఒపీనియన్ అండి. ఇది ఏమీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, అలాగని ఇది కాదు. కదా కొంతమంది ఎవరైతే లైబ్రరీ సైన్స్ రాసున్నారో వాళ్ళని కొంతవరకు అడిగి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో వాళ్ళందరూ చెప్పే మాట అయితే ఒక్కటేనండి, పేపర్ ఒక 50% ఈజీగానే ఉంది పేపరు. సో కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా జేఆర్ఎఫ్ విషయానికి వస్తే 188 నుంచి 188 ఓపెన్కి 188 నుంచి 181 మధ్యలో ఉండొచ్చండి. అట్లానే బీసీకి వచ్చేసరికి 179 టు 180 ఆ మధ్యలో ఉండొచ్చండి. అట్లానే ఎస్సీకి వచ్చేసరికి 172 నుంచి 168 మధ్యలో ఉండొచ్చండి. అట్లానే ఎస్టీకి వచ్చేసరికి ఖచ్చితంగా 150 అబోవ్ ఉంటుంది అండ్ 170 బిలో ఉంటుందండి. అట్లానే మనకి రిమైండర్స్ ఇంకా అన్నీ కూడా పిహెచ్సి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, అందులో ఓహెచ్ కావచ్చు, విఐ కావచ్చు, ఏవైనా కావచ్చు అండి, వాళ్ళకి 130 అబోవ్ ఉంటుందండి కట్ ఆఫ్. ఇవి ఈ యొక్క జూన్ యొక్క యూజీసీ నెట్ లైబ్రరీ కమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సబ్జెక్ట్ యొక్క కట్ ఆఫ్స్ అండి, అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్. సో ఆ దిశగా మీరు మీ ప్రిపరేషన్ని మరుగుపరుచుకుంటారని, బాగా చదివి నెక్స్ట్ అటెంప్ట్లో కొడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే జీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఉంటా.